ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 2 గంటల వరకు ఫెర్రీ, బోట్లు అందుబాటులో ఉంటాయి. సముద్రం మీద సుమారు 1 గంట ప్రయాణం తర్వాత మీరు ఎలిఫెంటా ద్వీపానికి చేరుకుంటారు. టాయ్ ట్రైన్ ద్వీపం వద్ద బోటు దిగిన తర్వాత గుహల వరకు వెళ్లడానికి ఒక చిన్న టాయ్ ట్రైన్ సౌకర్యం ఉంది. నడవలేని వారు లేదా సరదా కోసం దీనిని ఎక్కవచ్చు. మెట్లు గుహల వద్దకు చేరుకోవడానికి సుమారు 120 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కే దారిలో ఇరువైపులా స్థానిక హస్తకళలు, రాతి వస్తువులు మరియు ఆహార పదార్థాల దుకాణాలు ఉంటాయి. కోతులు ఇక్కడ కోతులను సందర్శించడానికి సోమవారం సెలవు. మిగిలిన రోజుల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు చూడవచ్చు. వర్షాకాలంలో జూన్ నుండి ఆగస్టు వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు బోట్లు నిలిపివేస్తారు. కాబట్టి వెళ్లే ముందు వాతావరణాన్ని చూసుకోవడం మంచిది. తీరానికి చేరువలో అరబేసి సముద్రం మధ్యలో వెలసిన ఎలిఫెంటా గుహలు భారతీయ రాతి శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. పూర్వం ఘరాపురిగా పిలువబడే ఈ ద్వీపంలో క్రీస్తు శకం 5 నుండి 8వ శతాబ్దాల మధ్యకాలంలో కొంకణ్ మౌర్యులు లేదా కాలచూరి వంశస్థుల హయాంలో ఈ అద్భుతమైన గుహాలయాలు రూపుదిద్దుకున్నాయి. ప్రకృతి సిద్ధమైన బసాల్ట్ శిలలను పైనుండి కిందకు తొలిచి నిర్మించిన ఈ గుహల్లోని ప్రధాన ఆకర్షణ 20 అడుగుల ఎత్తైన త్రిమూర్తి శివుని విగ్రహం. ఇది సృష్టి స్థితి లయలకు ప్రతీకగా నిలుస్తూ శిల్పకళా లోతులతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. చరిత్ర గమనంలో 16వ శతాబ్దంలో పోర్చుగీసువారు ఈ ద్వీపంలోకి ప్రవేశించినప్పుడు తీరంలో కనిపించిన భారీ రాతి ఏనుగు విగ్రహాన్ని చూసి దీనికి ఎలిఫెంటా అని పేరు పెట్టారు. అయితే దురదృష్టవశాత్తు వారి పాలనలో ఈ అపురూప శిల్పాలను తుపాకీ గురి చూసే లక్ష్యాలుగా వాడటం వల్ల అనేక విగ్రహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొంది భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది మరియు పర్యాటకులు గేట్వే ఆఫ్ ఇండియా నుండి బోటు ప్రయాణం ద్వారా ఈ ఆధ్యాత్మిక శిల్పకళా ప్రపంచాన్ని సందర్శిస్తున్నారు. ఈ గుహల లోపల అకౌస్టిక్ టెక్నాలజీతో కూడిన ధ్వని ప్రతిధ్వనులు మరియు సూర్యరశ్మి పడే కోణాన్ని బట్టి విగ్రహాల భావాలు మారుతున్నట్లు అనిపించే కాంతి నీడల విన్యాసం ప్రాచీన భారతీయుల విజ్ఞానానికి నిదర్శనం. భవిష్యత్తులో ఈ గుహల ఉనికి సముద్ర మట్టాల పెరుగుదల మరియు తేమ వల్ల కలిగే కోత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అత్యాధునిక డిజిటల్ ప్రిజర్వేషన్ సాంకేతికత ద్వారా ఈ వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ గుహల చుట్టూ ఉన్న బౌద్ధ స్తూపాలు మరియు హిందూ శిల్పాలు భారతీయ సంస్కృతిలోని వైవిధ్యతను చాటి చెబుతూ రాబోయే కాలంలో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మీ గుహ కేవ్ 1 కేవలం అందం కోసం మాత్రమే నిర్మించబడలేదు. దీనిని ఒక అద్భుతమైన ఎకౌస్టిక్ ఛాంబర్లా రూపొందించారు. మీరు గుహ మధ్యలో నిలబడి ఓంకారాన్ని ఉచ్చరిస్తే ఆ శబ్దం గుహలోని స్తంభాల అమరిక వల్ల గాలిలో సుదీర్ఘకాలం ప్రతిధ్వనిస్తూ ఒక రకమైన ధ్యానస్థితిని కలిగిస్తుంది. ఈ శిల్పకళ అమరిక శబ్ద తరంగాలను నియంత్రించే విధంగా ఉంటుందని పరిశోధకులు గమనించారు. 2 కాంతి మరియు నీడల విన్యాసం. చియారోస్క్యూరో ఈ గుహలను చెక్కిన శిల్పులు కాంతి శాస్త్రంపై ఆప్టిక్స్ అపారమైన అవగాహన కలిగి ఉండేవారు. సూర్యుడు కదులుతున్న కొద్దీ గుహ లోపల పడే వెలుతురు మారుతూ ఉంటుంది. ఉదాహరణకు త్రిమూర్తి శివుని విగ్రహంపై పడే కాంతి సమయాన్ని బట్టి ఆ ముఖాల్లోని భావాలు మారుతున్నట్లు అనిపిస్తుంది. ఒక సమయంలో శాంతంగా ఉన్నట్లు కనిపిస్తే మరో సమయంలో గంభీరంగా కనిపిస్తుంది. ఇది రాతిని చెక్కడంలో ఉన్న లోతు డెప్త్ వల్ల సాధ్యమైంది. 3 పోర్చుగీసు వారి షూటింగ్ ప్రాక్టీస్. వారు ఇక్కడి అద్భుతమైన శిల్పాలను, ముఖ్యంగా దేవుళ్ల విగ్రహాలను తమ తుపాకీల షూటింగ్ టార్గెట్ ప్రాక్టీస్ కోసం ఉపయోగించారు. త్రిమూర్తి విగ్రహం మరియు ఇతర శిల్పాలకు ఉన్న కొన్ని దెబ్బలు సహజంగా జరిగినవి కావు, అవి మానవ తప్పిదాలే. 4 అసంపూర్తిగా మిగిలిన గుహలు. ఎలిఫెంటాలో ఉన్న 5 హిందూ గుహలలో కేవలం మొదటి గుహ మాత్రమే పూర్తిగా పూర్తయింది. మిగిలిన గుహలు వివిధ దశల్లో ఆగిపోయాయి. దీనికి కారణం రాజకీయ అస్థిరత లేదా యుద్ధాలు అయి ఉండవచ్చు. ఒకవేళ అన్ని గుహలు పూర్తయి ఉంటే ఇది ఎల్లోరా గుహల కంటే పెద్దదిగా ఉండేదని అంచనా. 5 భూగర్భ నీటి వ్యవస్థ. ఈ ద్వీపం సముద్రం మధ్యలో ఉన్నప్పటికీ గుహలపైన కొండల నుండి పడే వర్షపు నీటిని నిల్వ చేయడానికి ప్రాచీన ఇంజనీర్లు అద్భుతమైన జలసంచయ వ్యవస్థ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కొండ పైభాగంలో
చిన్న చిన్న కాలువలు చెక్కి ఆ నీరు గుహల పక్కనున్న రాతి ట్యాంకుల్లోకి చేరేలా చేశారు. వేల ఏళ్ల క్రితమే ఇంతటి నీటి నిర్వహణ సాంకేతికత ఉండటం ఆశ్చర్య. రైజ్ ఆఫ్ శైవిజం. ఆ కాలంలో 5 నుండి 8వ శతాబ్దం దక్షిణ భారతదేశంలో మరియు దక్కన్ ప్రాంతంలో శైవమతం అత్యంత శక్తివంతంగా ఎదిగింది. అంతకుముందు బౌద్ధమతం గుహాలయాల నిర్మాణంలో అజంతా, ఎల్లోరా వంటివి అగ్రగామిగా ఉండేది. బౌద్ధుల చైత్యాల కంటే గొప్పగా హిందూ దేవతల వైభవాన్ని చాటి చెప్పడానికి అప్పటి రాజులు మరియు శిల్పులు ఇంత భారీ స్థాయిలో శివుని రూపాలను చెక్కడం ప్రారంభించారు. 2. దైవత్వం యొక్క విరాట్ రూపం. ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం ప్రకారం దేవుడు అనంతమైనవాడు మరియు సర్వవ్యాపి. ఆ అనంతత్వాన్ని ఇన్ఫినిటీ కళ్లకు కట్టేలా చూపించాలంటే విగ్రహాలు కూడా సామాన్య మానవుల పరిమాణం కంటే చాలా రెట్లు పెద్దవిగా ఉండాలని భావించేవారు. ఆ భారీ విగ్రహం ముందు నిలబడినప్పుడు మనిషికి తన అహంకారం తగ్గి దైవశక్తి ముందు తను ఎంత చిన్నవాడో అర్థమవుతుందనేది ఒక తాత్విక కోణం. 3. రాజుల అధికారం మరియు సంపదకు నిదర్శనం. ఆ కాలంలో రాజులు తమ శక్తిని, సామ్రాజ్య విస్తృతిని మరియు ఆర్థిక సంపదను చాటుకోవడానికి ఇలాంటి భారీ కట్టడాలను నిర్మించేవారు. మేము కేవలం భూమిని పాలించేవారమే కాదు, ధర్మాన్ని రక్షించేవారము అని చాటి చెప్పడానికి ఇలాంటి శాశ్వత శిలా కట్టడాలు, రాక్ కట్ ఆర్కిటెక్చర్ వారికి చిహ్నాలుగా ఉండేవి. 4. శత్రువుల నుండి రక్షణ మరియు ప్రశాంతత. గుహలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం అవి శత్రువుల దాడుల నుండి సురక్షితంగా ఉండటం మరియు వందల ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండటం. అలాగే సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపాన్ని ఎంచుకోవడం వెనుక ఉద్దేశ్యం ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో దైవ చింతన చేయడం. ప్రకృతి ఒడిలో, కొండల్లో దేవుడు కొలువై ఉంటాడనే నమ్మకం కూడా దీనికొక కారణం. 5. విద్య మరియు ప్రచారం. పూర్వకాలంలో అందరికీ గ్రంథాలు చదవడం సాధ్యమయ్యేది కాదు. కాబట్టి పురాణ గాథలను, శివపార్వతుల కళ్యాణం, గంగావతరణం వంటివి శిల్పాల రూపంలో చెక్కితే సామాన్య ప్రజలకు కూడా మతపరమైన విషయాలు సులభంగా అర్థమవుతాయని భావించేవారు. ఇవి ఒక రకంగా అప్పటి కాలపు ఓపెన్ ఎయిర్ మ్యూజియంస్ లాంటివి. అందుకే అవి కేవలం రాళ్లు కావు, ఒక గొప్ప సంస్కృతికి మరియు ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతిరూపాలు. దీనిని బట్టి చూస్తే ఆ కాలపు శిల్పుల ఆలోచనా విధానం ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. సముద్ర మార్గంపై పట్టు, మ్యారిటైమ్ కంట్రోల్. ఆ కాలంలో అరబ్బులు మరియు రోమన్లతో వాణిజ్యం ఎక్కువగా సముద్ర మార్గం ద్వారా జరిగేది. ముంబై తీరంలో ఈ ద్వీపం ఒక కీలకమైన ప్రవేశ ద్వారం లాంటిది. అక్కడ అంత భారీ గుహలను, విగ్రహాలను నిర్మించడం ద్వారా వచ్చే వ్యాపారులకు మరియు విదేశీయులకు ఆ సామ్రాజ్యం యొక్క ఆర్థిక శక్తిని మరియు సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించి వారిని భయభ్రాంతులకు గురిచేయడం. సైకలాజికల్ డామినెన్స్ ఒక ప్రధాన ఉద్దేశ్యం. సముద్రం మధ్యలో కొండనే తొలిచిన వీరు ఎంత శక్తివంతులో అనే భావన కలిగించడమే రాజుల లక్ష్యం. 2. శక్తి కేంద్రాల, ఎనర్జీ సెంటర్స్ సృష్టి. ప్రాచీన ఆగమ శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతాల్లో భూమి యొక్క అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎలిఫెంటా ద్వీపం అగ్నిపర్వత శిలలతో, బసాల్ట్ రాక్ నిండి ఉండటం వల్ల అక్కడ శివుని ప్రతిష్ఠించడం ద్వారా ఆ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా, పవర్ స్పాట్ మార్చాలని వారు భావించారు. అందుకే గుహలోపల ప్రతి విగ్రహం ఒక ఖచ్చితమైన జ్యామితీయ కోణంలో, జియోమెట్రిక్ అలైన్మెంట్ ఉంటుంది. 3. తాంత్రిక మరియు రహస్య సాధనలు. చరిత్రకారుల అంతర్గత పరిశోధనల ప్రకారం ఈ గుహలు కేవలం పర్యాటకం కోసం లేదా సాధారణ పూజల కోసం కట్టినవి కావు. ఇవి పాశుపత శైవం అనే ఒక రహస్య సాధన మార్గానికి చెందినవి. సాధారణ ప్రజలకు దూరంగా సముద్రం మధ్యలో ఉన్న ఈ గుహలలో యోగులు మరియు సాధకులు మృత్యుంజయ మంత్రాలను, తాంత్రిక విద్యలను అభ్యసించేవారు. అందుకే ఇక్కడి శిల్పాల్లో శివుడు ఒక యోగిగా, లయకారుడిగా అత్యంత గంభీరంగా కనిపిస్తాడు. 4. కాల గమనాన్ని తట్టుకునే టైం క్యాప్సుల్. అప్పట్లో ఇటుకలతో కట్టిన ఆలయాలు కూలిపోతాయని రాజులకు తెలుసు. అందుకే రాబోయే వేల ఏళ్ల తరాలకు తమ సంస్కృతిని, జ్ఞానాన్ని అందించడానికి ఒక టైం క్యాప్సుల్లాగా ఈ కొండనే ఎంచుకున్నారు. రాతిలో చెక్కిన జ్ఞానం చెరిగిపోదు అనే నమ్మకంతో విశ్వంలోని పంచభూతాల తత్వాన్ని ఆ శిల్పాల్లో నిక్షిప్తం చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే అది కేవలం దేవుడి కోసం కట్టింది కాదు. అది అధికారం, అద్భుతమైన సైన్స్ మరియు
రహస్య సాధనల సమ్మేళనం. ఈ కోణం నుండి చూస్తే ఆ గుహల గొప్పతనం మీకింకా విభిన్నంగా అనిపిస్తుంది కదా.